హైదరాబాద్ ప్రజాభవన్ కు ప్రజల ఫిర్యాదులు వెల్లువ ఎత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్ కు చేరుకుంటున్నారు. ధరణి, భూ సమస్యలు, కొండపోచమ్మ సాగర్ బాధితులు, టీఎస్పీఎస్సీ రద్దు చేయాలని నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ప్రజాభవన్ నుంచి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. జ్యోతిబా పూలే ప్రజాభవన్ కు జనాలంతా కూడా తమ సమస్యలు చెప్పుకోవడం కోసం ప్రజావాణిలో భాగంగా ఇప్పటికి ప్రజాభవన్ కు చేరుకున్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ సమస్య? సార్ మేము మేడ్చల్ డిస్టిక్ కేసర మండలం నుంచి వస్తున్నాం సార్. మాకు నాగారం విలేజ్ లో సాయనగర కాలనీ సొసైటీ అని చెప్పేసి ఒక 300 మందిని ప్లాట్లు చేసుకొని ఉన్నాం. ఒక 20-25 ఇయర్స్ నుంచి ఇన్స్టాల్మెంట్ లో కొనేసి మేము ఇల్లు కట్టుకోవాలని వస్తే ఈ లోపు ధరణి పెట్టిరు. ధరణిలో అది సీలింగ్ ల్యాండ్ కింద మాకు ధరణిలో రిజిస్టర్ చేసి వాళ్ళు మా పేర్లన్నీ చూపిస్తున్నా కూడా మీది సీలింగ్ ల్యాండ్ కింద ఉంది, కట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఏదన్నా రూమ్ కట్టుకున్నా పడగొడుతున్నారు. ఎంఆర్ఓ, కలెక్టర్ వాళ్ళు పెట్టి మేము తీరా కోర్టులోకి వెళ్ళి అలా చేస్తుంటే ఈ లోపు కరోనా వచ్చింది. కరోనాలో ఏం చేసిరంటే కొందరు మాకు అమ్మిన భూ కబ్జాదారులు ఎంఆర్ఓతో కలెక్టర్లతో కుమ్ముక్కి అయిపోయి ఆ సింగిల్ రూమ్ లేపిచ్చారు. ఆ రూమ్ లేపిచ్చేసి అప్పుడు ఆన్లైన్ కోర్టు ఏదో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి రూమ్లు వేసుకొని ఉన్నారు. మేము వెళ్ళి ఎంఆర్ఓ వాళ్ళని అడిగితే మేము పడగొట్టిస్తాం, మీరు కోర్టు నుంచి తెచ్చుకోండి అని చెప్పేసి మమ్మల్ని ఎంటర్ కానివ్వట్లేదు. మీరు కొనే ముందు చూసుకున్నప్పుడు దాంట్లో ఏముంది, పట్టాలో కొన్న తర్వాత వచ్చిన దాంట్లో ఏముంది? రిజిస్ట్రేషన్. ఇదిగోండి మాకు రిజిస్ట్రేషన్ కూడా అయింది. రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని ఉంది. మేము ఇల్లులు కూడా 2-3 పర్మిషన్లు తీసుకుని ఇల్లులు కూడా కట్టాను. కానీ మాకు ధరణి పెట్టిన తర్వాత సీలింగ్ ల్యాండ్ కింద ధరణిలో ఎంట్రీ చేసి మాకేమో రానికుండా చేస్తున్నారు. చెప్పండి, ఏంటి మీ సమస్యలు? అలా ఇప్పుడు ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచి 15 లక్షల ఆటో డ్రైవర్లు, 15 లక్షల ఆటోలు రోడ్డు మీద పడ్డాయన్న. రోడ్డు మీద పడి ఇప్పటికీ ఉపాధి లేకుండా మరి వారం రోజులకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతారు. 15 లక్షల ఆటో డ్రైవర్లు అంటే ఇప్పుడు మహిళలు ఎక్కితేనే మాకు డ్రైవర్లు, మహిళలు ఎక్కితేనే కిరాయి తోలుకొని బతికే కుటుంబాలు. మరి ఇప్పుడు మహిళలందరూ బస్సులో పోవడం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ కి కిరాయి లేక, భార్య బిడ్డను చదువుకోలేక, పొట్ట పోషించుకోలేక, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోలేక రోడ్డు మీద పడి ఇప్పుడు ధర్నాలు దిగడం జరిగింది. ధర్నాలు, రాష్ట్ర రోగాలు మొత్తం చేసుకుంటూ పోయి వాళ్ళ మీద కేసులు పడి ఇంత దూరం పోకముందే. మీ డిమాండ్ ఏంటిది? అప్లికేషన్ ఇచ్చినాం, మేము మాట్లాడి చెప్తామని అన్నారు. మా డిమాండ్ ఏంటంటే ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరికి అన్ని సాయం చేస్తున్నప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా సాయం చేయాలి. ఉపాధి నిధి కింద ఏదైనా వాళ్ళకు సహకరించాలి. పిఎన్టీ కాలనీ నుంచి వచ్చిన నేను హ్యాండిక్యాప్ డబుల్ బెడ్రూమ్ అయితే 10 సార్లు పెట్టినా 10 సార్లు రాలేదు. ఈసారి అన్న ఏమన్నా వస్తే ఇంటికి వచ్చి ఎంక్వైరీ 2 సార్లు చేసుకపోయారు. ఫోన్ చేసి పిలిచిరు, 2 సార్లు ఎంక్వైరీ చేసుకపోయారు, రాలేదు. తిరిగి యాస్ట్ వచ్చింది. నాకు నడవడానికి కూడా చక్కగా లేదు. పిఎన్టీ కాలనీ దగ్గర నుంచి వచ్చిన, దిల్సిన పిఎన్టీ కాలనీ నుంచి వచ్చిన. అప్లికేషన్ ఇచ్చేస్తే మెసేజ్ వస్తుందమ్మా మళ్ళా అని అన్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి ఏంటి? సార్ మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము కాంట్రాక్ట్ సూపర్వైజర్ సార్. మేము స్టేట్ మొత్తంలో 462 మంది ఉన్నాము. మేము 2008లో నియమించబడ్డాము. ఎంపీఎస్ఓ స్థానంలో ఖాళీ ఉన్న ప్లేస్ లో మమ్మల్ని నియమించారు. ఇప్పుడు మధ్యంతరంగా మమ్మల్ని 2020 సంవత్సరంలో తీసేశారు. మమ్మల్ని అన్ని ఎంపీఎస్ఓ చేసే పనులన్నీ మాతో చేయించుకున్నారు సార్. మమ్మల్ని తిరిగి మా విధుల్లో నియమించి మాకు న్యాయం చేయగలరు. మా భార్య, పిల్లలు మేమందరం రోడ్ల మీద పడ్డాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సార్లు హరీష్ రావు గారిని కానీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు కూడా కలిశాము. మాకు న్యాయం జరగలేదు సార్. ఖచ్చితంగా ఈసారి మీరు న్యాయం జరుగుతారని మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది కూడా వచ్చారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్ ఇవ్వలే అండి. ఫస్ట్ గ్రూప్ 4 రాశానండి నేను. ఇంకా మా ఫ్రెండ్స్ ఏడబ్ల్యూ, జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీళ్ళందరూ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయండి. 6 మంత్స్ దాటింది. సో ఇంకా మాకు రిజల్ట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు బోర్డు అయితే ఫంక్షన్లెస్ అయిపోయింది. రిజైన్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే అట్లీస్ట్ 5 మెంబర్స్ ని క్వారం ఉండేటట్టు రిక్రూట్ చేసుకుని మా ఎగ్జిస్టింగ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. జ్యోతిబా పూలే ప్రజావానికి సంబంధించి జనాలంతా కూడా, సామాన్య జనాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒకవైపు ధరణి సమస్యలతో పాటుగా నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యలంతా కూడా అప్లికేషన్ ద్వారా ప్రజావాణిలో వారంతా ఇస్తున్నారు. కెమెరామెన్ రాజుతో ప్రేమ్, జ్యోతిబా పూలే, ప్రజాభవన్.